హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంకా బయట ముగ్గేసుకుందామని వచ్చాను. ఈరోజు నైటే క్లీన్ చేసుకున్నాను అంట్లన్నీ, అందుకే నీట్గా ఉంది వంట రూము. ఇంక ఇక్కడ సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ ప్లేట్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను. కబోర్డ్స్ చూడడానికి బాగున్నాయి కానీ లోపలంతా డస్ట్ ఉంటుందండి. లోపల అంతా కబోర్డ్స్ అంతా ఖరాబ్ అయిపోయి స్మెల్ వస్తుంటుంది. అందుకే కింద ర్యాక్స్ చాలా సాధ్యమైనంత వరకు వాడను. అయినా నాకు లిమిటెడ్గానే ఉంటాయి కదా పాత్రలు ఏవైనా కూడా, అందుకే నాకు ఈజీ అవుతుంది. ఇంకా ఇక్కడ నైట్ పాలు తోడు పెట్టాను, అదే చూపిస్తున్నాను. పెరుగైంది, స్మెల్ చాలా బాగుంది. ఒకేసారి లీటర్ తీసుకొని ఒక హాఫ్ లీటరు తోడేస్తాను. ఇంకా హాఫ్ లీటరు టీకి కానీ పాలు కానీ, అప్పుడప్పుడు పాలు తాగుతాము. ఇంక ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. అటు సైడ్ ఏమో పాలు కొన్ని ఉంటాయి, అవి కాగబెడుతున్నాను. ఇంకా ఉదయం టిఫిన్లోకి రాగి జావ చేద్దామని అవి రాగులు కడుక్కుంటున్నాను. నేను రాగి పిండి ఏమీ వాడనండి, ఇలా డైరెక్ట్ రాగులనే అప్పటికప్పుడు మిక్సీ పట్టి రాగి జావ చేస్తాను. టేస్ట్ అయితే పౌడర్ కంటే, అంటే ఇన్స్టంట్ పౌడర్ కంటే కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా శుభ్రంగా కడుక్కొని మిక్సీకి వేస్తున్నాను. కాకపోతే మిక్సీలో రుబ్బుకుంటే టెక్స్చర్ మంచిగా వచ్చేంత వరకు రుబ్బుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలి, ఇలా మెత్తగా కావాలన్నమాట. తర్వాత ఇక్కడ టీ అయింది, నేను తాగేసాను. ఇక్కడ రాగి జావ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను సగంకి, తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సమ్మర్ అయితే మోస్ట్లీ నేను రాగి జావకి ప్రిఫర్ చేస్తాను. దాంతోపాటు కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటాము. ప్రస్తుతానికి నేనైతే నాన్ వెజ్ మానేశాను. మా హస్బెండ్కి ఇంకా పాప కోసం అయితే బాయిల్డ్ ఎగ్స్ పెడతాను. అయితే ఇక్కడ మిక్సీలోది రాగి జావ పేస్ట్ అయితే వేసుకొని ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. పౌడర్ కంటే కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. నేను కూడా స్టార్టింగ్ పౌడర్ యూజ్ చేశాను. అయితే మా అత్తమ్మ రాగులు కడిగి ఇలా రాగి జావ చేస్తుంది. సో నేను కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ బాగానే ఉంది. సో అప్పటి నుండి ఇలా కంటిన్యూ చేస్తుండే. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా, లేదంటే ఉండలు కట్టేస్తుంది, ఇంకా తాగబుద్ధి కాదనమాట. ఒక 20 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఇలా వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను కట్ చేసాను అనుకుంటా. ఇంక ఇక్కడ గోకరకాయల కోసం పచ్చికారం రెడీ చేసుకుంటున్నాను. పచ్చికాయల్లోకి కల్లుప్పు వేసుకొని మిక్సీ వాడుతున్నాను. అయితే ఇంక ఇక్కడ చూడండి, నాకు కాలిందనమాట. అయితే మా పాప ఏం చేసిందంటే ఒక స్టిక్కర్ అంటించేసింది. మా పాప అల్లరి చేసినప్పుడు అల్లరి చేస్తుంది. అయితే ఇలా కేరింగ్ అయితే పెద్దవాళ్ళు చేసినట్టే చేస్తుంది కేరింగ్. నేను ఎప్పుడన్నా అంటే టీవీలో ఏడ్చిన ఎమోషనల్ అవుతాంలే కానీ, ఎప్పుడైనా ఏడ్చినా కూడా వచ్చి ఎందుకు ఏడ్చినావమ్మా అనేసి కళ్ళు తుడుస్తుంది. అందుకే నాకు అయిందనేసి ఏదో ఒక ప్లాస్టర్ తెచ్చి అంటించింది. ఇంక ఇక్కడ కర్రీ కోసం అయితే ఒక 1.5 పావు ఆయిల్ అనుకుంటా యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను సైడ్కి. ఇంక ఇక్కడ జీలకర్ర ఆవాలు కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అవి వేగాక ఆనియన్స్ యాడ్ చేస్తాను. కర్రీ బాగుంటుందండి, కానీ పచ్చికారం వేస్తే బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. అయితే ఇక్కడ గోకరకాయలు తీసుకున్నా ఉడికాయి, కాకపోతే అలానే డైరెక్ట్ వేస్తే ముక్కలు ముక్కలు తగిలినట్టు ఉంటాయి. అందుకనే కొంచెం స్మాష్ చేసుకున్నాను. ఏమనుకోకండి, ఇంకా ఇలా చేశానని. ఓసిడి ఉన్న వాళ్ళకి ఇలా నచ్చదు అనుకుంటాను. తర్వాత ఈ పచ్చికారం యాడ్ చేశాను, తగినంత యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ రెండు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఆయిల్లో మంచిగా వేగేంత వరకు. కొంచెం సాల్ట్ తక్కువైందనేసి కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, మళ్ళీ పచ్చిమిర్చిలో కూడా వేసాను కదా, అందుకని కొంచెం వేసాను. సైడ్కి పెట్టేసుకుంటే ఇంకా రైస్ కూడా రెడీ అవుతుంది. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లి క్లీన్ చేసుకుంటున్నాను.
నాకు ఇలా అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి తీయడం కంటే కూడా ఒక్కొక్క గడ్డ ఉంటుంది కదా, అది తీసి అంటే క్లీన్ చేసుకోవడం ఇష్టం. ఎందుకో అంటే ఒకటి ఓపెన్ చేస్తే అది అయిపోతుంది, ఇంకా కొన్నే ఉంటాయి కదా అనేది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా మొత్తానికైతే క్లీన్ చేసుకున్నాను. మరీ మొత్తం కాదులే అని కొంచెం కొంచెం ఉన్నాయి అక్కడక్కడ, కానీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అయితే నాకు రెడీమేడ్ దొరుకుతుంది కదా చాలామంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకండి, మంచిది కాదు. దాని బదులు అంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఒక 2-3 వెల్లుల్లి అల్లం తీసుకొని కట్ చేసుకొని అట్లానే వేసుకోండి, కానీ కర్రీలో అలా ఇన్స్టాంట్ పేస్ట్ అయితే వాడకండి. ఇక్కడ అన్నం అయిపోయింది, గంజి వంపుతున్నాను. నేను లెఫ్ట్ హ్యాండర్ అండి, అన్ని పనులు లెఫ్ట్తోనే చేస్తాను. అంటే ఇక్కడ మీరు కెమెరా రివర్స్లో ఉందనుకుంటారేమో, కానీ నేనైతే లెఫ్ట్తోనే పని చేస్తున్నాను. కెమెరా మంచి పొజిషన్లోనే ఉంది. కొన్ని అయితే వస్తాయండి. అంటే లైటర్ మాత్రం నేను రైట్ హ్యాండ్తోనే వెలిగిస్తాను. అంటే దీపం కానీ ఇంకా అంటే కొన్ని అయితే రైట్ హ్యాండ్తో చేస్తాను. ఇక మోస్ట్లీ అంట్లు తోమడం అన్ని పనులు లెఫ్ట్తోనే చేస్తాను నేను. అంటే ఎందుకో చిన్నప్పుడు ఏదో అంటే రైట్ హ్యాండ్కి ఏదో దెబ్బ తగిలిందని అనేవాళ్ళు ఇంట్లో. మేబీ అందువలన ఏమో పట్టు ఉండదు నాకు రైట్ హ్యాండ్కి. ఇక్కడ చూడండి, నేను బండలు తుడుస్తుంటే మా పాప వచ్చి నేను తుడుస్తా అని అంటుంది. ఇంకా ఒక బెడ్రూమ్ హాల్ అయితే డైలీ క్లీన్ చేస్తాను. ఇంకా బెడ్రూమ్ ఒకటైతే ఇంకా 2 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటాను. బెడ్రూమ్ హాల్ కిచెన్ క్లీన్ చేసుకుంటాను డైలీ. ఇక్కడ తుడవడం అయితే అయిపోయింది. ఇంకా బట్టల సెక్షన్కి వచ్చాను. బట్టలు అంటే ఇక వైట్ కలర్స్ ఏవైనా ఉంటే అవి వాష్ చేస్తాను. ఇన్నర్స్ ఇంకేమైనా కలర్ పోయేవి ఉంటే అవి వాష్ చేస్తాను, హ్యాండ్ వాష్. ఇంకా డోర్ మ్యాట్స్ చేత్తోనే పిండుతాను. ఇక్కడ మాప్ కూడా క్లీన్ చేస్తాను. అంటే కొంతమంది ఏం క్లీన్ చేయరు అనుకుంటా, కాకపోతే నాకు ఇది క్లీన్ చేస్తేనే ఇల్లు నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ అయిపోయాయి. డోర్ మ్యాట్ ఒకటి మిగిలిపోయింది. అంటే ముందు రోజు నైటే అన్ని డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఈ ఇటు సైడ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను, అందుకే ఎక్కువ లేవు. ఇంకా అన్ని బట్టలన్నీ జాడించేసుకుంటున్నాను. ఇలా వైట్స్ వాషింగ్ మిషన్లో వేసే కంటే ఇలా డైరెక్ట్ పిండి ఆరేస్తే కొంచెం వైట్ అనిపిస్తాయి. ఒక్కోసారి నాకు వీలు కుదిరినప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను. సో ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే నేను సాంగ్స్ చెప్తా అన్నాను కదా అండి. అయితే నా కలెక్షన్లో ఒక సాంగ్ చెప్తాను, వినండి. చుక్కల్లో చంద్రుడు అనే మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. హీరో వచ్చేసి సిద్ధార్థ్, సాంగ్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం. అయితే అందులో ఒక లైన్ బాగుంటుందండి, ఏంటంటే బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే అని. అంటే ఒకరికి మనం మంచి చేయాలనే ఉంటుంది, చేయకున్నా పర్లేదు కానీ వాళ్ళని బాధ పెట్టొద్దు అనేది ఆ సాంగ్, ఆ లైన్ మీనింగ్. నాకైతే సాంగ్స్లలో అర్థమైతే ఒక్కోసారి విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ లేకపోతే చాలామందికి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అని. నేను ఒకవేళ ఒక సాంగ్ రిపీటెడ్గా అంటే నచ్చిందనుకో, రిపీటెడ్గా లూప్ మోడ్లో వింటూనే ఉంటాను. ఆ సాంగ్ బోర్ కొట్టేంత వరకు వింటూనే ఉంటాను. ఇక్కడ వాషింగ్ అయితే అయిపోయింది. అయితే ఈ 2 బకెట్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఈ 2 టబ్బులు, ఇంకొక బ్లాక్ కలర్ చిన్న టబ్ ఉంటుంది, ఇంకొకటి రౌండ్ది పెద్దది ఇట్లా రౌండ్ టబ్ ఉంటుంది, అంతే. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటాను, నీట్గా ఉంటుంది. ఇంకా 2 బకెట్లు బ్రష్తో క్లీన్ చేసుకొని ఇంకా వాటర్తో వాష్ చేసుకున్నాను. అయితే ఆఫ్టర్నూన్ వరకు నార్మల్గా ఉంది, సడన్గా క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం పడింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి, నాకు వర్షం అన్నా కూడా చాలా ఇష్టం. ప్లీజ్ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.